వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయకపోయింటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురం అది సాధ్యమైంది. అద్భుతంగా ఒకళ్ళెవరో ఫోన్ చేసి, ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clockకి 3 o'clock మన వాళ్ళకి అప్పుడే సంబరాల్లో పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే నేను చెప్పాను, బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేదాకా ఉంటారు. బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం. వద్దండి, వాళ్ళు హ్యాపీ దొరికి అరుస్తున్నారు, ఏం చేస్తాం చెప్తాం. అరే బాబు కొంచెం నిదానంగా ఉన్నాడని మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన, సార్ మేము కుర్రోళ్ళు కండువ వేసుకున్నారు సార్. నేను అనుకున్నాను తెల్లక, మాకు జనసేన కండువ ఉంటుంది తెల్లగా, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నారు వీళ్ళు. అదే తెలుసు. అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను, ఆయన కండువ ఏ కండువ వేసుకున్నారండి, ఎర్ర కండువ. కష్టపడేవాడు వేసుకునేదండి అది. ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి రిస్క్ అవుతుంది. ముఠా మేస్త్రి అది అందరం వాడేదండి. అదే అతన్ని కాబట్టి అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు, వాళ్ళు అన్నాను, వాళ్ళు కండువ వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు, ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేకపోతే మీరు ఏమైనా తీసుకోవచ్చు. కండువ వేసుకున్న దానికి మాత్రం అరెస్ట్ చేయండి, అది మీద ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అదే జనరల్ కామన్ నాకు సింబల్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పనిచేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను. 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే, అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు, చాలా అద్భుతంగా పనిచేశారు. నేను అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేశారు. ఇవాళ ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు, నమ్మకంతో ఉన్నాను. బట్ ఎవరికైనా కాకపోతే వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించింది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగాగీత గారు, ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యే, కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది. చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు, లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు వైపు ఉన్నారు. అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తి ఉన్నా అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనొచ్చు తప్ప విమర్శించాను, కానీ ఆవిడ ఎప్పుడు అనకండి. ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం పెన్షన్ మన వాళ్ళకి రేపు పొద్దున ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి తప్ప ఆవిడ మిగతా చేయకూడదు. 3న అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా అభిలషిస్తున్నాను. కూటమి రాబోతుందని అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి. బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలు మాలాగే. వాళ్ళందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు, మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు సాగు. అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతాడు అందరి కోసం. రావడానికి 10 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే, వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని. వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ
నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు దయచేసి నమ్మకండి. వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు పక్కన పెట్టండి, ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, ఎస్సీస్ మీద ప్రేమ లేదు, ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు. అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనివాడు అతనికి నేను 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 ఈ మూడే అతనికి భయంకరంగా చాలా మామూలు మనిషి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.